ఆవిరైపోయినా నా బ్రతుకే పారమైపోయినా శ్రమను శోధించిన నాకు నీవున్న ధైర్యమే కలిగిన శ్రమను శోధించిన నాకు నీవున్న ధైర్యమే కలిగిన ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో చెప్పండి మాటలు కూడా ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో మళ్ళా చెప్పండి ఈ మాట చాలా ఆనందాన్ని కలిగిస్తుంది నా ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే
హిమము కంటే తెల్లగా మార్చబడతాయి, నెమ్మదితో ఆదరించబడతాయి. ఆరాధించిన ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తేరి చూడండి అయ్యా. ఎవరిని విడిచిపెట్టలేదు, ఎవరిని త్రోసివేయదు స్వామి. హృదయం వద్దనే తలుపని, హృదయం అనే తలుపు యొద్దని తడుతున్నావయ్యా. అసలు తట్టాల్సిన పరిస్థితి ఏంటి నాయనా? మా హృదయం అనే తలుపు బయట ఉన్నారు కాబట్టి మీరు తడుచున్నారయ్యా. వ్యర్థమైనటువంటివన్నిటినీ మేము లోపల పెట్టుకొని ఉంచాల్సిన మిమ్మల్ని మా హృదయంలో ఉంచుకోకుండా అయ్యా లేనిపోయినవన్నీ మా హృదయంలో పెట్టుకుని తలపేసుకున్నారు. అందుకని మీరు బయట నుండి తడుతున్నారు. ఉండవలసినటువంటి మీరు మా హృదయంలో ఉండక లేనిపోయినవన్నీ మా హృదయంలో ఉంచుకుని బాహ్య సంబంధమైన పరుగులాటను మా హృదయంలో ఉంచుకొని ఉండవలసిన నిన్ను బయట ఉంచాము ప్రభు. అలా కాకుండా రాయిగా మీరు మా హృదయంలోనికి వచ్చినట్లుగా, మా హృదయంలో మా ఇంటిలోనికి మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నట్లుగా కనుగా మా హృదయాలను మేము సిద్ధపరచుకుంటాం. మీకు ఒక సహాయం చేయండి స్వామి. మీకు ఎన్నడూ కూడా మేము తొలగిపోకుండా, పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు మేము తొట్టిల్లకుండా ఆత్మతో నింపబడుతుంది, శక్తితో నింపబడుతుంది. మా మాట విని మా జీవితాన్ని కొనసాగించు వారిని సహాయం చేయమని సమయం మీకు ఆరాధించుకునే వాక్యం ఉపయోగించాలి. మేము చచ్చిపోతే ఈ రీతిగా ఆరాధించలేము కదా. మా బ్రతుకులు ఆయన కాలగర్భంలో కలిసిపోతే ఈ రీతిగా ఆరాధించలేము కదా ప్రభు. అవును, మాకంటే గరుడు, మాకంటే భక్తి పరులు, మాకంటే ఎంతో నీ సేవలో ఎదిగిన వాళ్ళు చాలా మంది కాలగర్భంలో కలిసిపోయారు. మీ దగ్గర ఉన్నారు కనుక మేము ఏదో ఒక దినాన కాలగర్భంలో కలిసిపోవలసిన వారమే. ఒక్కసారి ఆలోచించి మా పరుగులాట దేనికి, మా ప్రయాస దేనికని ఆలోచించి ఈ సన్నిధిలో ప్రణమిల్లే మహాభాగ్యాన్ని ప్రసాదించని మాకు వెలిగిస్తున్నాము. అందరికీ హృదయము గాయములు, హృదయములో బాణములు, అందరికీ హృదయములో వేదనలు, నలిగిపోయే పరిస్థితులు అయినప్పటికీ ప్రాణం పోయే వరకు మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఉండగలిగితే మహాశ్రమల నుండి వచ్చిన మీరు ఎవరు అది సింహాసనం ఎదుట మాకు ఆయన మీరు నమస్కారం చేయబోయే రోజు మేము దానిని గమనించుకుని బ్రతుకున్నట్టుగా సహాయం చేయగలిగా. బాహ్య సంబంధమైన స్నేహితులు, బాహ్య సంబంధమైన కుటుంబీకులు, బాహ్య సంబంధమైనటువంటి పరిస్థితులు ఈ భూలోకం వరకేనైనా లేదా మేము కలిగి ఉన్నటువంటి విధానాన్ని బట్టి వరకే మా బ్రతుకులో ఎంతమందులు మా ప్రయాణంలో ఎంతమందులు మా జీవితాల్లో ముగిసిపోయారు, క్లోజ్ అయిపోయింది వారి జీవితాలు. ఎంతమందికి ఎడబాటైపోయింది. నీవు మాత్రమే స్థిరమని ఎరిగి ఎన్నో ఆఖరి వరకు మా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు నీతో పయనించే మహాభాగ్యం ప్రసాదించమని వేడుకుంటూ యేసయ్య నామమున పేరిట ఆరాధించిన ప్రతి పెదవిని, గర్వపరిచిన ప్రతి నాలుకను, పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి ఆత్మను నా ఆశ ఒకటే ప్రభువా, నా ఆశ ఒకటే నాయనా, అందరూ నీ ఆత్మను పొందుకోవాలి, అందరూ నీ పరిశుద్ధమైన ఆత్మను పొందుకోవాలి. భాషలతో మీతో మాట్లాడాలి, ప్రవచించాలి, కలలు కనాలి నాయన. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేని వాడు నా వాడు కాడు అని మీ లేఖనంలో తెలియజేసేశారు.
నా ఆశ ఒకటి, అందరూ పరిశుద్ధాత్మతో మేమందరం కూడా నీ సన్నిధిలో నాట్యం చేసుకుంటున్నాం. మా బాధలన్నీ మర్చిపోయి, ఎందుకంటే భక్తుడు అన్నాడు, నిన్ను స్తుతించి ఆరాధించే సమయంలో మా చింతలు నేను మర్చిపోక, నా బాధను నేను మర్చిపోతాను అని నీ సన్నిధిలో ఒక నాట్యం చేస్తూ పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే స్తుతించాడు. బాధలలో, శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, కష్టాల్లో, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో కూడా నిన్ను స్తుతించాడు. గొప్ప పరిస్థితుల్ని ఆనందమైనగా మీరు చేసినటువంటి వాగ్దానాలు, పరిస్థితులు బయట ముందు మేము చూడగలుగుతున్నాం. అట్టి రీతిగా మీరు మమ్మల్ని బలపరిచి నడిపించి నైనా మమ్మల్ని ఇంకనూ మీకు దగ్గరగా మీకు సహవాసం చేసే ఆ భాగ్యాన్ని ప్రసాదించమని యేసయ్య నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.